చేయబడుతున్న జియో నెంబర్ 3ని 2019 సంవత్సరంలో కరోనా టైంలో ఎవరికి తెలియని టైంలో సుప్రీంకోర్టులో లీలా ప్రసాద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వెళ్ళారని ఆ యొక్క జియో నెంబర్ 3ని నిర్దాక్షిణ్యంగా చాలా దుర్మార్గంగా ఈ యొక్క జియో నెంబర్ 3ని డిజాల్వ్ చేసి ఉన్నారు. అది గిరిజన ఏరియాలో ఎటువంటి సౌకర్యములు లేదు, తాగడానికి నీరు లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, వెళ్ళడానికి పట్టణ ప్రాంతాల నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో రోడ్లు సౌకర్యం లేదు. 10 కిలోమీటర్ దూరంలో డోలి మోతాలతో గర్భిణీ స్త్రీలను మోసుకొచ్చే పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా వర్షాకాలంలో అయితే గ్రామాల నుండి రోడ్ పాయింట్ తీసుకురావడానికి బురదమయమైపోయి అంబులెన్స్ వెళ్ళదు, మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. అలాంటి సందర్భంలో ఈ గిరిజనులు చాలా దుర్భారమైన పరిస్థితుల్లో బతుకుతున్న పరిస్థితి. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఏజెన్సీ యొక్క భౌగోళిక పరిస్థితులను గుర్తించకుండా, ఏజెన్సీలో పడుతున్న బాధల్ని గుర్తించకుండా చాలా దుర్మార్గముగా ఈ యొక్క జియో నెంబర్ 3 అయితేనేమి, 1/70 యాక్ట్ అయితేనేమి, పెసా చట్టం అయితేనేమి, అటవీ హక్కు చట్టం అయితేనేమి, ఇలాంటి గిరిజనులకు అవసరమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలని కాలరాస్తూ చాలా నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటే గిరిజనులు మరి చాలా బాధలు పడవలసిన పరిస్థితి. డిఎస్సి అసలు యాక్చువల్గా మొన్న జరిగిన కౌన్సిలింగ్ అన్నీ కూడా హాస్పిటల్లో గిరిజన ప్రాంతంలో కట్టారు. హాస్పిటల్ పాడేరులో కడితే అందులో పోస్టులు కొన్ని సుమారు 200 చిల్లర పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజనుడు కూడా లేదండి. అలాగే ఏకలవ్య స్కూల్లో అనేక పోస్టులు తీస్తే, అన్ని సబ్జెక్టులలో అనేక పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజనుడు కూడా లేదు. అంటే జియో నెంబర్ 3 ఉన్నట్లయితే అందులో అన్ని పోస్టులు గిరిజనులకే దక్కేది. కానీ గిరిజనులకి చాలా దారుణంగా గిరిజనులు ఎందులో కూడా ఉపాధి కలగకూడదు, గిరిజనులకే ఉండిపోవాలి, గిరిజనుల ప్రాంతంలో ఎటువంటి సౌకర్యం లేకుండా ఉండాలనే ఒక దుర్బుద్ధితో యాక్చువల్గా ఈ అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, గవర్నమెంట్లు అయితేనేమి ఇక్కడ పరిస్థితులను పరిశీలించకుండా చాలా దుర్మార్గముగా అభివృద్ధిని కుంటుపాటు చేస్తున్నారండి. కనుక ఈ యొక్క మన ప్రస్తుతం చాలా బర్నింగ్ ప్రాబ్లం డిఎస్సి మెగా డిఎస్సి 16,367 పోస్టులు సుమారు తీస్తున్నారు. అందులో గిరిజనులకి 106% మాత్రమే, అంటే చాలా తక్కువ పోస్టులు వస్తున్నాయి. ఆ పోస్టులు ఎవరికి చెందదండి. యాక్చువల్గా 2000 సంవత్సరం నుండి బీఈడీలు చేసి, డైట్లు చేసి, బీపీడీలు చేసి, అనేక పిహెచ్డీలు చేసి, అనేక రకాలైన కోర్సులను చదివిన పిల్లలు ఈరోజు గ్రామాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో కూలి పనులు చేసుకొని, నాలి పనులు చేసుకొని వాళ్ళు చాలా దారుణమైన బతుకుతున్నారు. పిహెచ్డీలు చేసిన విద్యార్థులు, పిహెచ్డీ చేసిన మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు గ్రామాల్లో అలా ఉండిపోతున్నారు. కనుక మన ఐటీడీ అయితేనేమి, మన ప్రభుత్వం అయితేనేమి అలాంటి వాళ్ళని గుర్తించి మంచి ఉద్యోగాలు జియో నెంబర్ 3 లాంటివి ఉంచి అసలే జియో నెంబర్ ఉంచి గిరిజనులకు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాము. అయితే మనకి జియో నెంబర్ 3 తీసినప్పుడు మన ఐటీడీ అధికారులు ఉన్నారండి. మనకు పిఓ అంటే మనకు బాస్, మన గవర్నమెంట్తో పని లేదంటే పిఓ గారు మనకు చాలా బాస్. మన అందరినీ కాపాడుకునే బాధ్యత, మన చట్టాన్ని కాపాడే బాధ్యత పిఓ గారు తీసుకోవాలి. జియో నెంబర్ తీసినప్పుడు మన తరఫున రిట్ పిటిషన్ ఇవ్వవలసిన బాధ్యత పిఓ గారికి ఉంది. మన కోసం ఒక ఐటీడీని స్థాపించి మన గిరిజనులకి అభివృద్ధి చేయాలని ఐటీడీ స్థాపించి మన కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఉంటే మన జియో నెంబర్ తీసినప్పుడు మన కోసం ఉన్న నాయకులు అయితేనేమి, మన కోసం ఉన్న ఆఫీసర్లు మన తరఫున రివ్యూ పిటిషన్ వేయాలి కదా, ఎందుకు వేయలేదని నేను ప్రశ్నిస్తానండి. ఇది నేను మా యొక్క గిరిజనులకు ప్రేమ కోసం కాదు, గిరిజనులు అంటే ఇది ఎవరికి అన్యాయం చేయడం కోసం కాదు, లేకపోతే పార్టీకి అతీతంగా మన
ఏది మతానికి అతీతంగా కులానికి అతీతంగా ఈ యొక్క సమస్య నేను చెప్తున్నాను. ఎందుకు గిరిజనుల కోసం కాపాడకూడదు, ఎందుకు గిరిజనులకి కాపాడకూడదు? ఇలాంటి చట్టాల వల్ల గిరిజనులు చాలా అన్యాయం గురి అవుతారని తెలుసు కదా. కనుక మినిమం రెస్పాన్స్ లేకుండా చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తులు మన కాపాడతారని భరోసా ఉన్న వ్యక్తులు మా కోసం పట్టించుకోకపోతే మాకెవరు పట్టించుకుంటారు, మనల్ని ఎవరు కాపాడుతారు? కనుక మన కోసం నియమించిన అధికారులు మనకే బాధలు వచ్చినా మాకే సమస్యలు వచ్చినా మాకు అవగాహన కల్పించాలి. మాకు అవగాహన కల్పించి మమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఆ గిరిజన ఏరియాలో వస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు, గిరిజన ఏరియాలో వస్తున్న గ్రూప్ 1 ఆఫీసర్లు, గిరిజన ఏరియాలో వస్తున్న మినిస్టర్లు వీళ్ళంతా రెస్పాన్స్ తీసుకొని ఈ అణగారిన గిరిజనుల్ని ఒక వెలుగు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికల